ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. స్పాస్టిక్ సెంటర్ లో పిల్లలందరూ కూడా అంటే మానసిక దివ్యాంగ పిల్లలు ఉంటే వారందరికీ ఉచితంగా ట్రాన్స్పోర్టేషన్ పెట్టాము, ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము, అన్ని కూడా ఉచితంగా క్యాంప్స్ పెడతా ఉన్నాము. అలానే క్యాన్సర్ హాస్పిటల్ ని సుమారుగా అత్యద్భుతంగా మనము మెడికల్ ఆంకాలజీ స్టార్ట్ చేసుకున్నాము. అలానే 13 crores తో మనము లినాక్ మిషన్ ఒకటి పెట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనము లినాక్ మిషన్ క్యాన్సర్ హాస్పిటల్ అప్డేట్ చేసుకున్నాము. ఇలా ప్రతి ప్రాజెక్టును కూడా ఈ గడిచిన 3 సంవత్సరాల్లో మనం అంతా కూడా సర్వీస్ ఓరియంటెడ్ గా తీసుకొచ్చుకున్నాము. ఏం తెలిస్తే మాట్లాడతారండి వీళ్ళంతా. రెడ్ క్రాస్ గురించి వీళ్ళకి ఏం తెలుసు? కనీసం 7 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసా? రెడ్ క్రాస్ యాక్టివిటీస్ లో ఎలా ఉండాలో తెలుసా? ఎవరు ఉండాలో తెలుసా? వీళ్ళకి వీళ్ళు మాట్లాడతారండి ప్రతిసారి రెడ్ క్రాస్ గురించి. దీని గురించి మాట్లాడడం వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. వీళ్ళు ఇన్స్టిట్యూషన్స్ గురించి వచ్చేటప్పటికి చాలా చేశారు, చాలా మందిని ఇబ్బంది పెట్టారు, భరించారు. అధికారం ఉందనో డబ్బులు ఉన్నాయనో మీరు చేస్తే ఈ రోజు రెడ్ క్రాస్ 10 మంది పేదలకు సహాయం చేస్తా ఉంది. 10 మంది పేదలకి ఇది అక్కడ బ్లడ్ బ్యాంక్ కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా పేదలకు అండగా నిలబడి సర్వీస్ చేస్తా ఉంది. దాన్ని ఈ రోజుకి నేను మీకు 20 రోజుల్లో మేము చేంజ్ చేసుకుంటామంటే కూడా అర్ధాంతరంగా లేదు, మీరు 1-2 రోజుల్లో మార్చాల్సిందే అని మాట్లాడి ఈ విధంగా చేంజ్ చేస్తే రేపు పొద్దున దాంట్లో సుమారుగా 200 మంది స్టాఫ్ ఉన్నారు. సుమారుగా రోజు కూడా అక్కడికి బ్లడ్ బ్యాంక్ కానీ, క్యాన్సర్ హాస్పిటల్ కానీ, స్పాస్టిక్ సెంటర్ కానీ, జనరిక్ మెడికల్ కానీ, వ్యాక్సినేషన్ క్లినిక్ కానీ కొన్ని 100 మంది వస్తా ఉన్నారు. వారందరి పరిస్థితి ఏంటి ఆలోచించారా? ఏ రోజైనా మీరు తెలుసుకున్నారా? మీ ఇన్స్టిట్యూషన్కి ఒక చిన్న ఇబ్బంది వస్తే మీరు ఎంత గిలగిల్లాడతారు. మరి పేదలకు ఉపయోగపడేది ఈ రోజు అర్ధాంతరంగా దాని మీద మీరు యాక్షన్స్ తీసుకొని మీరు గందరగోళం చేయాలనుకుంటే ఇది న్యాయమా? నెల్లూరు ప్రజలు మీరు చెప్పండి. మీ అందరికీ తెలుసు కదా ఎంత సర్వీస్ చేసిందో నెల్లూరు రెడ్ క్రాస్. అంత అర్జెన్సీ ఏముంది? ఎందుకు ఈ విధంగా చేయాలనుకుంటున్నారు? అయినా నేనేం ఉండాలని నేనేం కోరుకోవట్లేదు. నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్ గానే చేయాలనుకుంటాను. కాలేజ్ చూశాను, తర్వాత రెడ్ క్రాస్ చూశాను, తర్వాత టీచర్ ఎమ్మెల్సీగా చేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు నాకు ఒక బాధ్యతని 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలన్నా కూడా నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు అడుగేస్తూ ప్రతి దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అండగా ఉంటూ వారికి అన్నదమ్ముడులాగా నేను ఉండాలనుకుంటున్నాను. వారి కష్టాల్లో కష్టంగా నేను నడుస్తాను. నేనేం తప్పు చేశాను? ఎవరికైనా పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి, పొలిటికల్ ఒపీనియన్స్ ఉంటాయి, వాళ్ళ బయట చేసుకోవచ్చు. కానీ రెడ్ క్రాస్కి వచ్చేటప్పటికి ఒక ప్యూరిటీతో పనిచేస్తాం. ఈ రోజుకి కూడా మేము 15 మంది కలిసే ఉంటాం. ఇప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఇది మంచి సంప్రదాయం కాదని తెలియచేస్తా ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోవాలి. మీకు అధికారం ఉందని, అధికారం చేతిలో ఉందని ఇష్ట ప్రకారం చేస్తారా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కూడా టీడీపీ చైర్మన్స్ చాలా దగ్గర ఉన్నారు, చాలా జిల్లాల్లో ఉన్నారు. నేను పేర్లు ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడను. కానీ ఎవరిని కూడా ఏమీ డిస్టర్బ్ చేయలేదు, ఏం మాట్లాడలేదు. సరే ఇక్కడ కూడా చేశారు, నేను దాన్ని కూడా కాదనట్లేదు. పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకోండి, ప్రజలే న్యాయం చెప్తారు. కానీ ఒక 15 రోజులు 20 రోజుల్లో రాజీనామా చేస్తామని అంటే కూడా నేను సిటీ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ విధంగా చేయడం అన్నది ధర్మం కాదు, న్యాయం కాదు, ఇది మంచి సంప్రదాయం కాదు అని నేను నారాయణ గారికి చెప్తా ఉన్నాను. నేను నారాయణ గారికి ఒకటి చెప్తా ఉన్నాను, నేను ఈ రోజు రాజీనామా చేస్తున్నాను చైర్మన్ గా. నేనైతే మీకు భయపడి మాత్రం కాదు, రెడ్ క్రాస్ ని రోడ్లలో పెట్టడానికి కానీ, రెడ్ క్రాస్ గురించి ప్రతి ఒక్కరు చిలవలు పొలవలుగా మాట్లాడడానికి కానీ, రెడ్ క్రాస్ ని ఏలెత్తి చూపించడానికి కానీ ఏ ఒక్కరికి అవకాశం ఉండకూడదు. సో నేను స్వచ్ఛందంగా నేను చైర్మన్ గా నేను రాజీనామా చేసినా కూడా ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో తలసేమియా చిన్నారులకు సంబంధించి మీ అందరికీ తెలుసండి, ఎన్ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి ఎంత మందికి మనం పునర్జన్మని కలిగించాం. ఈ రోజు వాళ్ళందరి కోసం 20 బెడెడ్ క్లినిక్ కడతా ఉన్నాం, ఒక బ్యూటిఫుల్ గా కడతా ఉన్నాం. బ్లడ్ బ్యాంక్ ని అద్భుతంగా రెనోవేట్ చేయబోతా ఉన్నాం. స్పాస్టిక్ సెంటర్ కి ఒక మంచి ప్లే గ్రౌండ్ ని రెనోవేట్ చేస్తా ఉన్నాం. 20 days లో వాటన్నిటిని పూర్తి చేయాలి. నాకు సంబంధించి నేను ఫుల్ టైమ్ గా దానికి సంబంధించి అవన్నీ కంప్లీట్ కావడానికి దానికి ఏదైనా ఆర్థిక సాయం కానీ ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గర నేను కంప్లీట్ చేస్తాను. అదేవిధంగా నారాయణ గారికి కూడా చెప్తా ఉన్నాను, మీ తరం కాదు రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద ఆర్గనైజేషన్స్ ని మీరు ఇబ్బంది పెట్టడానికి కానీ దాన్ని నేను ఒకవేళ చైర్మన్ గా లేకపోయినా కూడా ప్రజలు ఎవరు ఊరుకోరు. అలానే రెడ్ క్రాస్ మెంబర్స్ ఎవరు కూడా సహించరని తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మేనేజింగ్ కమిటీతో పాటు నేను నడుస్తాను. ఆ రెడ్ క్రాస్ కు సంబంధించి నేను చైర్మన్ గా ఉన్నా లేకపోయినా ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ కావడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తానని, దానికి సహకరిస్తానని కూడా నేను మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవి నమస్కారం. ఈరోజు వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు ఆయన రాజీనామా చేస్తూ ఆయన వివిధ కారణాలు ఎందుకు ఆయన రాజీనామా చేశాడు అనే విషయాన్ని చాలా సుదీర్ఘంగా ఒక 32 నిమిషాలు
ఒక ప్రెస్ మీట్ లో పదే పదే నారాయణ గారి పేరు ప్రస్తావిస్తూ, మా సారు మంత్రి నారాయణ గారి పేరు ప్రస్తావిస్తూ, నారాయణ గారు ఆయన ఏదో గన్ను పెట్టేసి బుల్లెట్ దింపుతానా లేదా నువ్వు రాజీనామా చేయకపోతే అన్నట్టు కథలు అల్లి అతను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మేము సూటిగా ఒకటి అడుగుతున్నా, 2019 వరకు అసలు నువ్వు రెడ్ క్రాస్ లో మెంబరే కాదు. అసలు నీకు రెడ్ క్రాస్ యాడుందో తెలియదు, రెడ్ క్రాస్ లో ఏం చేస్తారో తెలియదు నీకు. నువ్వు 2019 లో రెడ్ క్రాస్ లో మెంబర్ అయ్యావు ఫర్ ది ఫస్ట్ టైం. ఒక్క డ్రాప్ బ్లడ్ ఇచ్చావా ఈ రోజుకి? ఒక్క డ్రాప్ బ్లడ్ రెడ్ క్రాస్ కి ఇచ్చావా అని మేము అడుగుతున్నాం. ఈ రోజు 2019 లో నువ్వు రెడ్ క్రాస్ లో మెంబర్ అయ్యి నువ్వు ఏదో ఉద్ధరించినట్టు, నువ్వు ఏదో చేసేసినట్టు, అసలు రెడ్ క్రాస్ నువ్వే మోసినట్టు, అసలు రెడ్ క్రాస్ బిల్డింగ్లు నువ్వే కట్టినట్టు, నువ్వేదో పెద్ద రీసెర్చ్ ఫెసిలిటీ పెట్టినట్టు నువ్వు మాట్లాడావు. అసలు గతం మర్చిపోతున్నావు చంద్రశేఖర్ రెడ్డి. మీ నాయకుడు మీ హాఫ్ టికెట్ కి ఎట్ట మైండ్ దొబ్బింది, నీకు కూడా మైండ్ దొబ్బినట్టుందని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఈరోజు అడుగుతున్నాం, రెడ్ క్రాస్ స్థాపించింది ఫస్ట్ లో నెల్లూరులో రామచంద్ర నాయుడు, సివి సుబ్రహ్మణ్యం, డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం. వాళ్ళు ఆ రోజు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు రెడ్ క్రాస్ ని ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. వాళ్ళకి మీకు తేడా ఏం తెలుసా? రెడ్ క్రాస్ లో ఎప్పుడు రాజకీయాలు లేవు. అసలు నువ్వు ఎట్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అయ్యావు చెప్పు. మైథిలి స్కూల్ ఓనర్ మనోహర్ రెడ్డి ప్యానెల్ గెలిచింది, నువ్వు వెన్నుపోటు పడిచి మైథిలి స్కూలు ఓనర్ ని వెన్నుపోటు పడిచి నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు. అసలు నీ ప్యానెల్ కూడా గెలవలా. ఈరోజు సింపుల్ గా మేము అడుగుతున్నాం, నారాయణ ఇది చేశాడు, నారాయణ సార్ అది చేశాడు, నారాయణ సార్ చాలా చేశాడు, అవి కూడా చెప్పు. నారాయణ సార్ ఏం మంచి చేశాడు నెల్లూరుకి, నారాయణ ఏం అభివృద్ధి చేశాడు, నారాయణ హాస్పిటల్స్ లో ఎంతమంది పేదవాళ్ళకి ఈ రోజు సేవలు చేస్తున్నారు, బస్సులు పెట్టి సేవలు చేస్తున్నాడు అనే విషయం కూడా చెప్పు. ఈ రోజు నువ్వు నెల్లూరు టౌన్ కాన్స్టిట్యువెన్సీ, నెల్లూరు బిట్ 1 కాన్స్టిట్యువెన్సీని నువ్వు గత 2 నెలలుగా నేను వచ్చి నెల్లూరు ఎరగదీయాలి, నేను పెద్ద నాయకుడు లాగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు. చెయ్యి. నువ్వు రాజీనామా చేసిన దానికి నారాయణ గారికి సంబంధం ఏంది? తప్పే ఉంది. ఎంఓయూ అడిగితే మీ అబ్బసొత్తు అడిగామా? మీ స్కూల్ ఎంఓయూ అడిగామా? రెడ్ క్రాస్ ఎంఓయూ అడిగాం, తప్పేంటి? ఇట్ ఈస్ బ్లడీ క్యాన్సర్ రిలేటెడ్. ఈ కామన్ సెన్స్ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. నీ మీద ఈరోజు నేను చెప్తున్నాను చంద్రశేఖర్ రెడ్డి, నీ మీద మేము స్పాట్ పెట్టాలనుకుంటే, నీ మీద మేము గన్ను పెట్టాలనుకుంటే, నిన్ను బెదిరించాలనుకుంటే నువ్వు ఒక్క స్కూల్ కూడా నడపలేవు. ఏ రోజైనా నీ స్కూల్స్ దగ్గరికి వచ్చాడు నారాయణ? నీకు అడ్డంకులు పెట్టాడా? ఇంకా మీరు పెట్టారు, మీ ప్రభుత్వం పెట్టింది. మీ జగన్మోహన్ రెడ్డి నారాయణ సార్ని అరెస్ట్ చేయాలని చూశాడు, స్కూల్స్ ఇబ్బంది పెట్టాడు, ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడో మాకందరికి తెలియదు అనుకుంటున్నారా మీరు? ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేం పెద్ద పుడింగివి కాదు, నీకు స్పాట్ మళ్ళీ దీనికి ఒక స్కెచ్ అంత సీన్ లేదురా అబ్బాయా నీకా? ఏంద్రే నీ మీద కూడా మేము స్కెచ్ చేయాలంటే మేము ఇంకా మాకుండే పొరుగు కూడా పోద్ది. ఇలాంటి బచ్చాగాళ్ళని మేము ఏమి స్పాట్ పెట్టబల్లా, నెల్లూరు ప్రజలే మీకు స్పాట్ పెడతారని కూడా నేను ఈరోజు హెచ్చరిస్తున్నా. ఇంకొక విషయం, రెడ్ క్రాస్ లో నీ కాలేజీ వాళ్ళు, మీ దగ్గర ఉండే టీచర్లు, నీ స్టూడెంట్లు అందరూ సభ్యత్వం. మేము అడుగుతున్నాం, దాని మీద హైకోర్టుకు వెళ్ళున్నారు. నువ్వు చేసిన అవకతవకలు అన్ని తీస్తాం, ప్రతి ఒక్కటి తీస్తాం. రెడ్ క్రాస్ లో నువ్వు చేసిన అవినీతి చరిత్రను కూడా బయటకు తీస్తామని కూడా మనవి చేస్తున్నా. ఇంకొకటి కూడా, ఇది ఓన్లీ వార్నింగ్. నువ్వు చదువు చెప్పే అయ్యోరువి, మా నారాయణ సార్ చదువు చెప్పే అయ్యోరు, నువ్వు కూడా చదువు చెప్పే అయ్యోరు. కాబట్టి ఈరోజు చాలా డీసెంట్ గా మర్యాదగా మాట్లాడుతున్నా. దయచేసి ఇంకొకసారి నారాయణ సార్ నిన్ను బెదిరించుంటే 100% ప్రూఫ్ తో రా. ఇంకొక విషయం, అన్ని తీస్తాం. రెడ్ క్రాస్ కి నారాయణ సార్ న్యాయం చేస్తారు. రాజకీయాలకి అతీతంగా రెడ్ క్రాస్ పనిచేస్తుందని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ రోజు ఈ దరిద్రం పోయింది కాబట్టి రెడ్ క్రాస్ కి మంచి రోజులు వచ్చినాయి. నెల్లూరు రెడ్ క్రాస్ ఇంకా కూడా డెవలప్ చేస్తాం.
అవసరమైతే ఇంకా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5-2 సంవత్సరాల నుంచి అసలు నిధులే లేవు, డొనేషన్లు లేవు, దాతలు లేరు. తిరిగి దాతలను తీసుకొని వస్తామని మనం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.